బులెటిన్ లో 6 బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. మొదటిగా ఉదయం 11 గంటలకు వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతోంది. మరో గంటన్నరలో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం జగన్. నవరత్నాలు ప్లస్ పేరుతో హామీలు ఉండబోతున్నాయి. కొత్తగా ఒక 2 పథకాలు యాడ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక రెండవ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పట్టుబడుతోంది బంగారం ఇంకా మద్యం. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నగదు, గోల్డ్, మద్యం పట్టుబడుతోంది. విజయనగరం జిల్లా రాజపుకోలోవలో 10 కిలోల బంగారం, 16 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కామారెడ్డిలో సుమారు 12 లక్షల క్యాష్ ని సీజ్ చేశారు. ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దెందులూరు నుండి అందుతోంది. అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. చింతమనేని కొట్టారని యువకుడు ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఓ యువకుడికి టీడీపీ అభ్యర్థి చింతమనేనికి వాగ్వాదం జరిగింది. చింతమనేని కొట్టారు అని యువకుడు ఆసుపత్రిలో చేరడంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీలో ఈ రోజు నుంచి కేజ్రీవాల్ సతీమణి రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఇవాటి నుండి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగుతున్నారు కేజ్రీవాల్ సతీమణి సునీత. కేజ్రీవాల్ జైల్లో ఉండటంతో ఆప్ అభ్యర్థుల తరపున ఢిల్లీలో రోడ్ షోలు చేయబోతున్నారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికా నుండి మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన అక్కడ జరిగింది. అమెరికాలో మరోసారి జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన జరగడం అక్కడ సంచలనం రేపుతోంది. ఓహియో పోలీసుల దాష్టికానికి ఫ్రాంక్ టైసన్ మరణించారు. ఈ ఘోరానికి సంబంధించిన వీడియో ఇప్పుడు అమెరికాలో సంచలనం కలిగిస్తోంది. ఇక సిక్స్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భూకంపానికి సంబంధించి తైవాన్ లో మరోసారి భూకంపం 6.1 తీవ్రతతో భూమి కంపించింది. ఇవాళ మరోసారి తైవాన్ ను భూకంపం వణికిస్తోంది. రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. ఇవి ఇప్పటి వరకున్న 6 బ్రేకింగ్ న్యూస్.